అమ్మా, నాకు స్కూల్ కి టైం అవుతుందమ్మా. నన్ను స్కూల్లో డ్రాప్ చే. నాయనా, బంటి నన్ను అమ్మ అని పిలిచినాడని మళ్ళీ నన్ను అనుమానించొద్దు. ఎందుకంటే బంటి అమ్మలాగే నేను ఉండాను కాబట్టి కొన్ని రోజులు అమ్మ లేదనే బాధ నుంచి బయటికొస్తే మామూలు మనిషి అవుతాడని నేనే అమ్మ అని పిలవమన్నాను. అమ్మో, రూప చాలా బాగా కవర్ చేస్తుంది తమ్ముడు. నువ్వు నాకొక్క గంట టైం ఇవ్వు. ఈ రుక్మిణి కాదు, రూపాని నేను నిరూపిస్తాను, లేదా వేరే అమ్మాయినైనా నిరూపిస్తాను. చూడమ్మా, నీ గురించి ఒకరు తప్పుగా మాట్లాడేంత వరకు తీసుకురావద్దు. నువ్వు నిజంగా ఎవరనేది ఒప్పుకోమ్మా. మేం పడుతున్న బాధను చూసైనా ఒప్పుకో. మీరు పడే బాధను చూసి నేనే రూపనని చెప్పాలని నాకు ఉంది నాన్న. కానీ అత్తయ్య చేసిన దారుణాలు మీకు తెలియాలంటే ఇది సందర్భం కాదు నాన్న. సరైన ఆధారాలతో అత్తయ్య చేసిన దారుణాలన్నిటినీ నిరూపిస్తాను. మిమ్మల్ని అమ్మని ఒకటి చేస్తాను. ఆ తర్వాత మీరు నన్నేం చేసినా పర్వాలేదు. అప్పుడు నిజం ఒప్పుకుంటాను. అంతవరకు ఎవరు ఏం చేస్తారో చెయ్యని నాన్న. ఏంది నాయనా, నువ్వు కూడా అట్లే మాట్లాడుతా ఉండవు. నీ బాధని తగ్గించేదానికి నేనే రూపా అని చెప్పాలనని నాకు ఉండదు. కానీ అట్లా చెప్పడం నాకు ఇష్టం లేదు నాయనా. నాయనా, నేను ఈడు ఉండడం నీకు ఇష్టం లేకపోతే చెప్పు. యాడ్ నుంచి వచ్చినానో ఆడికే వెళ్ళిపోతా. అంతేగాని అత్త మాదిరే నువ్వు కూడా నన్ను అనుమానించొద్దు నాయనా. తమ్ముడు, నా అనుమానం నిజమని నిరూపిస్తాను. నాకు ఒక్క గంట టైం ఇవ్వు చాలు. మావయ్య, ప్లీజ్ మావయ్య, మా అమ్మ ఎంతలా అడుగుతుంది కదా, ఒక్క అవకాశం ఇవ్వండి మావయ్య, ప్లీజ్ మావయ్య. స్కూలు బంటి, ఒక గంట లేట్ అయినా పర్వాలేదు. మీ అమ్మ అమ్మో కాదో తెలుస్తుంది కదా. తమ్ముడు, నా మాట విను తమ్ముడు. కూర్చో తమ్ముడు, కూర్చో కూర్చో. నేను